ఇలా పీసెస్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పీసెస్ని బాండ్లీ పెట్టి ఆయిల్ హీట్ ఎక్కాక దాంట్లో ఈ బ్రెడ్ పీసెస్ చేసుకున్నవి ఒక్కొక్కటి వేసుకున్నలాగా వాటిని రోస్ట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించి పక్కా తీసుకోవాలి. ఇదే మాదిరి అన్ని పీసెస్ రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి చిక్కటి పాలు, ఒక 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. ఇవి కొంచెం మరిగాక పాలల్లో కొంచెం కస్టర్డ్ పౌడర్లో కొంచెం చల్లటి పాలు వేసి ఇలా కలుపుకోవాలి. చూసారా, పాలు మరుగుతున్నాయి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని కస్టర్డ్ పౌడర్లో పాలు పోసి కలిపాం కదా, వాటిని పోసేసుకోవాలి. పోసుకొని ఇలా చిక్కబడే వరకు కొంచెం కలుపుకుంటూ ఉండాలి. దగ్గర పడుతుంది. ఇది దగ్గర పడేదాకా కొంచెం ఉడికించుకోవాలి. ఇలా అడుగు పట్టకుండా దగ్గర పడేదాకా కొంచెం కలుపుకోవాలి. సన్నపు సెగను పెట్టుకొని చేసుకోవాలి. చూస్తున్నారా, ఇలా మరగాలి. అడుగు పట్టకుండా ఇలా మరిగి చిక్కపడాలి. చూసారు కదా, ఇలా చిక్కపడుతుంది. నేను టైం ఇంత అని చెప్పట్లేదండో, మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి టైం ఉంటుంది. నేనైతే ఒక పూటకు సరిపడా చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకుని కలుపుకోవాలి. షుగర్ కరిగేదాకా కలుపుకున్నాక కొంచెం ఇలాచీ పొడి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి. కొంచెం ఇలాచీ పౌడర్ మంచి ఫ్లేవర్ కోసం. మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకుని ఇలా 1 by 1 ఒకటి 2 దాని మీద ఒకటి 2 వేసి చొప్పున పెట్టుకుని కొంచెం మనం కాచుకున్నాం కదా అప్పుడు ఈ జ్యూస్ని స్లోగా అన్నిటి మీదకి పోసుకోవాలి. ఇలా జ్యూస్ పోసుకొని ప్రిపేర్ చేసుకుని మనం గార్నిష్ చేసుకోవడానికి జీడిపప్పు, బాదం పప్పు మనం చేసుకున్నాం కదా, వాటిని ఇలా పైన వేసుకుని కొంచెం ఇలా వేడిగా తినాల్సిన వాళ్ళు అయితే ఇలా తినచ్చు, లేని వాళ్ళు కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే ఇంకా బాగుంటుంది. దీనికి నేనైతే పేరేమీ పెట్టలేదు, ఎవరన్నా మీకు నచ్చిన పేరు పెట్టుకునేటట్లయితే పెట్టుకోవచ్చు. ఇది పిల్లలు ఇష్టంగా మామూలుగా తినమంటే బ్రెడ్ తినరు, పాలు తాగమంటే తాగరు. ఇలా కలర్ఫుల్గా చేస్తే మాత్రం వాళ్ళు ఇష్టంగా దాన్ని తింటారు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ప్లీజ్ షేర్ చేయండి.